ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో సెల్ ఫోన్ చోరీలు. పోగొట్టుకున్నటువంటి 90 సెల్ ఫోన్లను ఎల్బీ నగర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. సిఈఐఆర్ తో చోరీకి గురైనటువంటి మొబైల్ ఫోన్ ను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చని కూడా ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. మొబైల్స్ మొత్తం తమిళనాడు, బొంబాయి, కర్ణాటక, రాజస్థాన్ తదితర ప్రాంతాలలో నుండి రికవరీ చేసుకొచ్చినటువంటి క్రైమ్ టీమ్ ను ఏసీపీ అభినందించారు. మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వారికి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో సెల్ ఫోన్స్ అందజేస్తామని ఏసీపీ తెలిపారు. సార్ మీరన్నా వెనక్కి వేసుకోకపోయినా మనం కంప్లైంట్ ఇచ్చారా? థ్యాంక్ యూ. ఎప్పుడు పోయింది మీ ఫోన్? ఏం చేస్తారు మీరు? ఓకే, ఎట్లా పోయింది మరి? బైక్ మీద వెళ్తుంటే ఇద్దరు వచ్చి బైక్ జేబులో అంతేనా? ఇప్పుడు ఎట్లా దొరుకుతారు కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. పోయిన రోజే వచ్చి డైరెక్ట్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను. మన సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, మంచి రెస్పాండ్ అవ్వాలి సార్. రెస్పాన్స్ ఇచ్చారు. నేను కూడా వచ్చి విజిట్ అయ్యాను మంత్లీ వన్స్ సార్. దొరకగానే మనకు కాల్ చేశారు, వచ్చి కలిసారు. జూలై 11 ఫోన్ పోయింది. బైక్ డ్రైవ్ చేస్తుంటే తర్వాత నుంచి సిఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ ఇచ్చాను. అలాగే ఎల్బీ నగర్ పిఎస్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. నాకు 3 monthsలో పోలీస్ వాళ్ళు నేను కష్టం లేకుండా వాళ్ళే రిజాల్వ్ చేసి ఫోన్ చేసి పిలిచి ఫోన్ ఇస్తున్నాను. ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. పోలీసు ఎట్లా నీతో ప్రవర్తించి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కానీ సరే చాలా పొలైట్గా ఉన్నారు. ఉపదేశాలు కూడా చాలా పొలైట్గా కంప్లైంట్ తీసుకున్నాను. థ్యాంక్స్ టు తెలంగాణ ఎల్బీ నగర్ పోలీస్. చాలా థ్యాంక్ యూ సార్. నాకు మా డాడీతో నమ్మకం లేదన్నాడు. నేను ఫోర్స్ చేసి కంప్లీట్ చేసిన. ఫైనల్గా పోలీసు థ్యాంక్స్ చెప్పాను. బస్ ఎక్కుంటే కొట్టేసింది సార్ బస్లోనే. ఇంకా పోలీసు ఇక్కడ ఎంపీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఫోన్ దొరికినందుకు చాలా సంతోషం సార్. 1 year అవుతుంది సార్ ఫోన్. ఎట్లా అనిపిస్తుంది పోలీసుల పనితీరు? ఫ్రెండ్లీ పోలీసు ఉన్నారా? ఫోన్ చేస్తే తిడుతున్నారా లేకపోతే ఫోన్ ఇచ్చినందుకు ఎట్లా? ఫోన్ చేసి చెప్పింది సార్, ఫోన్ దొరికింది తీసుకెళ్ళి. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఏం రాదా? జిల్లాలో వేసి సార్ మరియు అందరికీ ధన్యవాదాలు. 4 months అయిందండి పోయేది. మా కోడలు అనమాట. ఎగ్జామ్స్ గురించి అన్నీ ఇచ్చాము సార్. అయితే మా ఫోన్ అడగకుండా పోగొట్టుకున్నాడ. అసలుకి మాకైతే వాస్తవానికి కంప్లైంట్ ఇవ్వాలి వస్తుందా రాదా అనే నమ్మకం అయితే లేదండి. కానీ పక్కన వాళ్ళు చెప్పేస్తే వచ్చి కంప్లైంట్ ఇచ్చామన్నమాట. పొలైట్గా రెస్పాన్సిబిలిటీగా ఫోన్ చేశారు, కంప్లైంట్ తీసేసుకున్నారు. శనివారం రోజు కాల్ చేశారు, మీరు రండి అన్నారు. ఆ రోజు కూడా మాకు నమ్మకం లేదు. అయితే సరే ఒకసారి ఎందుకైనా వద్దా అని అన్నట్టు వచ్చి పోలీస్ స్టేషన్లో కనుక్కుంటే ఈ రోజు రండి మేము ఇచ్చేస్తాము అన్నారండి. నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి పోలీసు వాళ్ళకైతే. చాలా చాలా కృతజ్ఞతలు. చెప్పనా? మార్చి 17కి నా ఫోన్ మొబైల్ నుంచి వచ్చాను నేను. వివో మొబైల్ మార్చి 17 రోజు నా మొబైల్ పోయింది. కానీ అంటే అంతకు ముందు రోజే నాకు 2 days బ్యాక్ నేను శాలరీ నాకు కొంచెం అంతకుముందు మంత్ ఫస్ట్ శాలరీతో తీసుకున్న మొబైల్ అమ్మ నాన్నకి ఇవ్వకుండా ఇదే నా ఫోన్ అంటే నాకు కష్టం, నా కళ్ళ ముందర ఎప్పుడు కనపడాలని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను.
ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నా ఫోన్ పోయడం జరిగింది. అదే బాధతో వచ్చి ఇక్కడ క్రైమ్ బ్రాంచ్లోకి రిపోర్ట్ చేశాను. సార్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఆ సార్ పేరు నాకు తెలియదు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. జంగయ్య సార్ ఎనీ టైం ఎవ్రీ మంత్లో సార్కి ఒకసారి కాల్ మెసేజ్ చేసేది, కానీ సార్ ఎంతో బిజీలో ఉన్నా అప్డేట్ ఇచ్చేవారు, బాధపడకని. బట్ ఆయన చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు నా శాలరీ మళ్ళీ నా కళ్ళ ముందర కనిపిస్తుంది. ఒక్క మాట అయితే చెప్పాలి, అమారా పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్ అండ్ బీ హ్యాపీ అండ్ ప్లీజ్ బిలీవ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్, దే విల్ హెల్ప్ యూ ఆల్వేస్. విలువైన వస్తువుల కొరకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు, అలాగే ఈ ఫోన్ కోసం పోలీస్ స్టేషన్ వారు, ఎస్ఐ సారు, మిగతా స్టాఫ్ వాళ్ళు దీనికోసం చాలా రిస్క్ చేసి ఫోన్ మా వద్దకు చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పోగొట్టుకున్నారు? 3 months. ఎట్లా పోలీసుల పనితీరు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా చెప్పది మంచిగా వర్క్ చేశారు, మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. దొరికింది కదా, మీరు ఎన్ని రోజులు అయింది ఫోన్ పోయి? ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే దొరుకుతుందని అనుకున్నారా మీరు? ఏ ఊరు మీది? వాళ్ళు ఎందుకు ఎట్లా పోయింది ఈ ఫోను? ఓకే, బయటకి ఎత్తుకెళ్ళిందా? ఓకే, దొరికినందుకు ఎట్లా ఏమనిపిస్తుంది? ఎట్లా నువ్వు అంటే ఈ ఫోన్ కోసము ఎప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసి పిలిచినారా మిమ్మల్ని? ఎప్పుడు పిలిచినంత వచ్చిరా? ఇది పిలిచిరా? ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నావు మన? వెరీ గుడ్. నెక్స్ట్ 7 మీ పేరు అమ్మా? ఎట్లా మీ ఫోన్ ఎప్పుడు పోయిందమ్మా? 1 year బ్యాక్ పోయింది. 1 year బ్యాక్ పోయింది కదా, మీ అసలు ఫోన్ దొరుకుతుందని ఉండదా? ఏమనుకుంటున్నారు మరి? ఎట్లా తెలిసింది మీకు ఫోన్ దొరికిందని? కాల్ చేశారా? ఎక్కడ? పోలీస్ స్టేషన్ నుంచి. ఏ పోలీస్ స్టేషన్ నుంచి? ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఆంజనేయ పంచకొండ పోలీస్ వ్యవస్థ ఇంతవరకు పనిచేస్తానని ఊహించుకోలేదు. కానీ వాళ్ళే ఫోన్ చేసి జంగయ్య సారు ప్రతి నిమిషం కాల్ చేసి సార్ దొరుకుతుందని చెప్పి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. పంచకొండ పోలీస్ కమిషనర్కి నా ధన్యవాదాలు. ఇలాంటి నేరస్తులని పట్టి చేయాలని నాకు విజ్ఞప్తి. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్కడ నుంచి అంటే అమాయకులు వాళ్ళు కూడా, అంటే బిజినెస్ చేసే పర్పస్ కాదు. కొంతమంది అందులో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 2000కు 3000కు 4000కు ఆ ఫోన్లను బట్టి. వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని వాళ్ళని కొంత ఫోన్ ద్వారా సంప్రదించి, ఏదైతే మా టెక్నికల్ టీం ఉన్నదో ఇందులో క్రైమ్ టీము భిక్షపతి, మంజుల, పృథ్వీరాజు, అదేవిధంగా ఆంజనేయులు కూడా ఇందులో టెక్నికల్ టీము పనిచేసి ఇవన్నీ కూడా డిఎస్ఐ మన నరేందర్ నేతృత్వంలో పనిచేసి, మా ఇన్స్పెక్టర్ గారి గైడ్లైన్స్ కూడా పనిచేసి, మా గైడ్లైన్స్లో పనిచేసి వీటన్నిటి కూడా రికవరీ చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా కొన్ని ఫోన్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా భవిష్యత్తులో రికవరీ చేసి మిగతా వాటిని కూడా సబ్ డివిజన్లో ఉన్నటువంటి మిగతా ఫోన్లను కూడా అందజేయడానికి కృషి చేస్తాం. ఓకే, కాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషను క్రైమ్ సిబ్బంది అహర్నిశలు కష్టపడి 90 సెల్ ఫోన్లని ఐడెంటిఫై చేసి వివిధ ప్రాంతాల నుంచి, అంటే కొన్ని కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో సెల్ ఫోన్లని మిస్సింగ్ అయిన పర్సన్స్ కావచ్చు, లేకపోతే థెఫ్ట్ అయిన సెల్ ఫోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా, అంటే సిఐఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్, సిఐఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలు. దాని ద్వారా ఈ సెల్ ఫోన్లన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్లో పోయిన సెల్ ఫోన్లో సిమ్ వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ కాడ నుంచి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా రికవరీ చేసి ఈరోజు ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో
వాళ్ళందరికీ అందజేస్తున్నాము. దీంట్లో మా సిపి సారు శ్రీ సుధీర్ బాబు గారి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో, డీసీపీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారి గైడ్లైన్స్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈరోజు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చినారు. ఇందులో వివిధ రకాల కంపెనీలకు చెందిన 90 సెల్ ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే సెల్ ఫోన్లని వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో, బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు ఎల్బీనగర్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే వాటిని కంప్లైంట్స్ని హార్డ్ కాపీ కావచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ దాన్ని మేము పోర్టల్లో అప్లోడ్ చేసి, సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి రికవరీ చేసేందుకు తప్పకుండా మా వంతు ప్రయత్నం చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం.